brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। మరోవైపు వంశీ శ్వాస సమస్యలు వాంతులతో ఇబ్బంది పడుతున్నారు. వంశీని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి ఎలాంటి పరీక్షలు చేయకుండా ఓఆర్ఎస్ తీసుకోమన్నారని పేర్ని నాని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఓఆర్ఎస్ కూడా అందుబాటులో లేదన్నారు. ఓఆర్ఎస్ బయట కొనుక్కోమని చెప్తున్నారన్నారు ఆయన. వంశీని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వేధిస్తుందన్నారు పేర్ని. పేర్ని నాని. శ్వాస సమస్యలు వాంతులతో ఇబ్బంది పడుతున్న వంశీని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి ఎలాంటి పరీక్షలు చేయకుండా ఓఆర్ఎస్ తీసుకోమన్నారని పేర్ని నాని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం ఓఆర్ఎస్ కూడా అందుబాటులో లేదని బయట కొనుక్కోమని చెప్తున్నారని పేర్ని నాని విమర్శించారు. ఆక్సిజన్ అన్నకో లేకపోతే ఊపిరితిత్తులు ఆడకో ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పేషెంట్ని ఈ రకంగా ఆయన చెప్తాడు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా బాస్ వాలా? బాస్ వాలా, బీ ద బాస్. కాగితం పెన్నులు లేదండి మా దగ్గర, పెన్నులు ఇంకా అయిపోయింది, బయట మీకు నీరసంగా కనపడుతుంది, నీరసం తగ్గటానికి బయట మెడికల్ షాప్లో ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ పౌడర్ అని దొరుకుద్ది. ఓఆర్ఎస్ పైడి దారిలో జీప్ ఆపిచ్చి కొనుక్కుని వేసుకొని తాగండి సరిపోద్ది అని చెప్పి. అంటే విజయవాడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో, అంటే రాష్ట్ర రాజధానిలో ఉన్న ఈ హాస్పిటల్లో ప్రాణాల మీద ఒక మాజీ శాసనసభ్యుడిని ఇక్కడికి తీసుకొస్తే ఏంటయ్యా అంటే ఎలక్ట్రాల్ పౌడర్ దారిలో కొనుక్కోమండి. వీళ్ళ దిక్కుమాలిన బతుక్కి ఈ ప్రభుత్వానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఇక్కడ లేదనమాట. కనీసం వాడు సప్లై చేయాలి కదా ఎదవా. ఓఆర్ఎస్ ప్యాకెట్ కొనుక్కోమని చెప్తాడు. ఇంత దిక్కుమాలినటువంటి దిగజార్చి ఈ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న పరిస్థితి.